ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు. ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో ఆ కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయము, పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయము, మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ బాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు చేయని నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పడి తొక్కిర్రు కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా. మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు, మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది.